నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దామాషా పద్ధతిలో ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపిణీ తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు పంచకుంటే కేంద్రాన్ని సంప్రదించాలని ఆదేశం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామన్న యనమల ప్రణాళిక వ్యయం బాగా పెంచినట్లు వెల్లడి వార్షిక పద్దుపై ముగిసిన చర్చ ఏపీ సభలోకి రోజాను రాకుండా ఆపిన మార్షల్స్ కోర్టు తీర్పుపై సోమవారం నిర్ణయమన్న స్పీకర్ వైకాపా సభ్యుల ఆందోళన గవర్నర్కు ఫిర్యాదు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై వాడీవేడి చర్చ అప్పుల్లోకి నెట్టేస్తున్నారని విపక్షాల ఆరోపణ అభివృద్ధికి అడ్డుపడొద్దని హితవు పలికిన ఈటెల తెలంగాణకు ఇతోధిక సాయం చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి ఢిల్లీలో పలువురు మంత్రులతో సమావేశం శాసనసభ స్థానాలు పెంచాలని వినతి పోఖ్రాన్లో దేశ రక్షణ సామర్థ్యాన్ని ఆవిష్కరించిన వైమానిక దళం కట్టిపడేసిన యుద్ధ విన్యాసాలు వేడుకలను తిలకించిన రాష్ట్రపతి ప్రధాని చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లలో కోత పీపీఎఫ్ పై వడ్డీ రేటు 8.7 నుంచి 8.1% తగ్గింపు ఇకపై 3 నెలలకోసారి సమీక్ష సంస్కరణల సారథులను సత్కరించిన స్కోచ్ సంస్థ కేంద్ర మంత్రి వెంకయ్యకు జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందుకున్న కేటీఆర్ రాష్ట్ర విభజనకు ముందు ఉన్నత విద్యామండలి ఖాతాల్లోని నిధులను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 58:42% నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ఉన్నత విద్యామండలి కేసులో కీలకమైన తీర్పును వెలువరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. ఆస్తులు అప్పులు పంచుకోకుంటే విభజన చట్టంలోని సెక్షన్ 47 నిరుపయోగమవుతుందని తేల్చి చెప్పింది. ఉన్నత విద్యామండలి కేసులో సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యామండలి ఆస్తులు తెలంగాణకే చెందుతాయంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టేసింది. జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ వివాదం విషయంలో కీలక సూచనలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఆస్తులు అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని ఆదేశించింది. ఆ విధంగా పంపకాలు జరగనట్టయితే సెక్షన్ 47 నిరుపయోగమేనన్న న్యాయస్థానం సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు తమకే చెందుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. విభజనకు ముందున్న ఆస్తులను 52:48 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని తెలిపింది. లేని పక్షంలో కేంద్రానికి నివేదించాలని సూచించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేయమని చెప్పి 75 చెప్తుంది. ఆస్తులు ఏమున్నాయో దానిన్నిటికీ పంపకాలు తప్పకుండా జరగాల్సిందే పాపులేషన్ రేషియో ప్రకారం అని చెప్పేసి మనతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. ఉన్నత విద్యామండలి పరిధిలోని వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 13 జిల్లాల్లో తెరిచిన ఖాతాలను నిర్వహించుకోవచ్చని సుప్రీం పేర్కొందన్నారు. 10th షెడ్యూల్లో ఉన్న అన్ని సంస్థలకు కూడా ఈ జడ్జిమెంట్ వర్తిస్తుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక స్టేట్ కౌన్సిల్లో 145 కోట్లు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 191 కోట్లు, ఇంటర్మీడియట్ బోర్డులో అయితే 198 క్రోర్స్, తెలుగు యూనివర్సిటీలో 45 కోట్లు, ఓపెన్ యూనివర్సిటీ అయితే 400 కోట్లు, మైనింగ్ అయితే ఒక 600 కోట్లు, న్యాక్ అయితే ఒక 1000 క్రోర్స్ దాకా ఉంది. ఇవి కాకుండా ఇంకా చాలా అమౌంట్స్ వాళ్ళు ఫ్రీ చేయడం జరిగింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వెళ్లేందుకు వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన ప్రయత్నం ఫలించలేదు. శాసనసభలోకి ప్రవేశించకుండా మార్షల్స్ రోజాను అడ్డుకోవడంతో ఆమెకు మద్దతుగా విపక్ష సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వైకాపా వైఖరిపై మండిపడిన అధికార పార్టీ సభ్యులు హైకోర్టు ఆదేశాలపై సభ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఏడాది సస్పెన్షన్కు గురైన వైకాపా శాసనసభ్యురాలు రోజా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి ప్రవేశించేందుకు న్యాయవాదులతో కలిసి రాగా ఆమెను ప్రవేశ ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులను లోపలికి అనుమతించబోమంటూ పోలీసులు స్పష్టం చేశారు. న్యాయవాదిని అక్కడే వదిలి వైకాపా శాసనసభాపక్ష కార్యాలయం వద్దకు వెళ్లిన రోజాను లోపలికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఆ తరువాత వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ తమ సభ్యురాలు రోజా ఆమె న్యాయవాదులను తన వాహనంలో తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశం లేదంటూ నిలిపేశారు. తన వాహనాన్ని అడ్డుకున్న వారిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించిన జగన్ అక్కడున్న పోలీసుల పేర్లు రాసుకుని వెళ్లిపోయారు.
తర్వాత రోజాను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభ ఎదుట గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. తర్వాత రాజ్భవన్ కు వెళ్లిన వైకాపా శాసనసభ్యులు గవర్నర్ నరసింహన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయ అధికారులకి ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. స్పీకర్ అన్యాయం చేశాడు, రోజమ్మను సస్పెండ్ చేయడం అన్యాయం అని చెప్పిన ఆర్డర్ కాపీలు తీసుకొని వచ్చి అసెంబ్లీలో స్పీకర్కి ఇస్తే ఇవాళ అసెంబ్లీలోకి రోజమ్మను అడుగు పెట్టనివ్వని పరిస్థితి. మేము కోర్టుల కన్నా పెద్దవాళ్ళము అని చెప్పి మేము కోర్టులను బేఖాతరు చేస్తాము అని చెప్పి ఏకంగా ఇవాళ అసెంబ్లీలోకి రానివ్వని పరిస్థితి. ఏకంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ను ఈ రకంగా హరించడం అన్యాయం అని చెప్పి గవర్నర్ గారికి చెప్పాం. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను మేము నమ్ముతున్నాం కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాబట్టి మేము మళ్ళీ న్యాయ వ్యవస్థని ఆశ్రయిస్తాం. మండే మళ్ళీ దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అసెంబ్లీలోకి వెళ్ళి మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు కానీ నా నియోజకవర్గ సమస్యల మీద నేను పోరాడతాను. లేని పక్షంలో మా పార్టీ డెసిషన్ తీసుకున్నాక ముందుకు వెళ్తాం. అటు విపక్షం వైఖరిపై అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. హైకోర్టు తీర్పు విషయంలో ప్రజలను వైకాపా తప్పుదోవ పట్టిస్తుందని దుయ్యబట్టారు. హైకోర్టు నాకేదో ఆర్డర్ ఇచ్చేసింది, నాకు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి నేను వచ్చానని ఆవిడ చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. హైకోర్టు తన ఆర్డర్లో కూడా ఒక మాట చెప్పారు, ఆవిడ సభలో ప్రవర్తించిన తీరుని మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించడం లేదు, స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము వ్యతిరేకించడం లేదు, కాకపోతే 340 సెక్షన్ని మాత్రమే ఒకసారి సరి చూసుకునే సజెషన్ ఇచ్చింది తప్ప దాన్ని పట్టుకొని ఏదో విజయం సాధించామని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు జరిగిన అన్యాయం గురించి నేనేం మాట్లాడాలి. రోజాను సభలోకి రాకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శనివారం నల్ల దుస్తులతో సభకు హాజరు కావాలని వైకాపా శాసనసభ పక్షం నిర్ణయించింది. రోజా వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సోమవారం నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావు సభలో నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అధికార పక్షం స్వాగతించింది. ఏ సభ అయితే యునానిమస్గా సభ్యులను సస్పెండ్ చేశారో దాన్ని మనం అవధులు దాల్చి అమలు చేశాం. అదేవిధంగా మళ్ళా ఈ జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో కూడా మీ అందరికి కాపీస్ ఇస్తే మీరు దాన్ని చదువుకోండి. మళ్ళీ సోమవారం నాడు చర్చించి సభ నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలనేది. అప్పటిదాకా ఈ కాపీస్ మీకు సర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరి ఆర్డర్ని కూడా కించపరచాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి హౌసే మళ్ళీ నిర్ణయించాలనేటువంటిది హర్షిస్తున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2 సహా 20,000 ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించింది. తెలుగుదేశం పాలనలో నవ్యాంధ్ర వృద్ధి పథంలోనే సాగుతోందన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి సమాజంలో అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. యువత కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని చెప్పిన యనమల ఈ ఏడాది నిధుల పెరుగుదల 20% వరకు ఉంటుందని సభకు తెలిపారు. ఎమ్మెల్యే రోజాను సభలో రానివ్వనందుకు నిరసనగా వైకాపా సభ్యులు గైర్హాజరు కాగా ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్పై సమాధానమిచ్చారు. విపక్షం సభలో లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఈ ఏడాది ప్రాథమిక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తూనే విభజన కష్టాలను పూడ్చుకునే ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం యొక్క ప్రత్యేకత రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలిగాం, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కూడా 8% తగ్గించుకోగలిగాం. అదేవిధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ 16% పెంచగలిగాం. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 6,000 పైచీలకు కోట్లు అలాట్మెంట్ చేస్తే దగ్గర 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న యనమల పొరుగు సేవల ఉద్యోగులకు కొంతవరకు జీతాల పెంపు ఉంటుందన్నారు. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. గవర్నమెంట్లో ఉన్నటువంటి దాదాపు 20,000 పోస్ట్, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, దాదాపు దగ్గర కొన్ని వేల పోస్టులు ఉంటాయి. అన్ని పోస్టులు కూడా మేము ఫిలప్ చేయడానికి మా ఫైనాన్సెస్ సరిపోవు అధ్యక్ష. నీడ్ బేస్డ్ రిక్రూట్మెంట్ చేస్తాం. 20,000 వరకు కూడా డిఎస్సి ఇచ్చాం అధ్యక్ష. అంచేత మరో 20,000 పోస్టులు దగ్గర మనం త్వరలోనే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తాం. దాంట్లో గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, అదేవిధంగా మిగతా పోస్టులన్నీ కూడా ఉంటాయి అధ్యక్ష. వర్షాభావం వల్ల ఆశించినంత వృద్ధిని సాధించలేకపోయామని వ్యవసాయ బడ్జెట్పై ఆ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి బాగుందని వివరించారు. నీరు చెట్టు కార్యక్రమం కానీ, నీరు ప్రగతి కానీ, ఫామ్ పాండ్స్ కానీ, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటిది అధ్యక్ష డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్ గన్ ఈ యొక్క నూతన టెక్నాలజీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్రమే ఒక ఆదర్శంగా ఉండబోతా ఉంది అధ్యక్ష. మత్స్యశాఖకి
అనేక రాయితీలు కూడా ప్రకటించాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రంగం గ్రోత్ బాగున్నది కాబట్టి ఫీడ్ ఫ్యాక్టరీలు పెట్టుకునేటువంటి వారికి కానీ పవర్ సబ్సిడీకి కూడా నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానాన్ని చేసి తీరుతామన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగునీటి రంగంలో ప్రభుత్వ లక్ష్యాలను తెలిపారు. 2017 జూన్కి పోలవరం లెఫ్ట్ కెనాల్ మనం పూర్తి చేసినట్టయితే మార్గ మధ్యంలో వచ్చే నీళ్ళని కూడా ఏలేరు మరి ఫేజ్ 1, ఫేజ్ 2 ఆధునీకరణతో పాటు మనం తీసుకెళ్లే మార్గ మధ్యం నీళ్లు కూడా బ్రహ్మాండంలో విశాఖపట్నంలో పారిశ్రమలకు కానీ మంచినీళ్ళకు కానీ ఆయకట్టును బతికించుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. రేపు జూన్ కల్లా మనం ఏదైతే పోలవరం రైట్ కెనాల్ని పూర్తి స్థాయిలో చేసుకున్నట్టయితే కృష్ణా డెల్టా, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాలో 13 లక్షల ఎకరాలు స్థిరీకరించబడుతుంది. బడ్జెట్పై చర్చకు సమాధానం, డిమాండ్లపై చర్చ పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ప్రజలపై మరింత రుణభారం మోపేలా తెలంగాణ బడ్జెట్ రూపకల్పన చేశారని విపక్షాలు శాసనసభలో ఆరోపించాయి. ప్రతిపక్షాలపై కాకుండా పాలనపై దృష్టి సారించాలని, కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు భరోసా కల్పించాలని బడ్జెట్పై చర్చలో విపక్షాలు తెలంగాణ సర్కారుకు సూచించాయి. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన అధికార తెరాస ప్రపంచానికి ఆదర్శంగా పాలన సాగుతోందని స్పష్టం చేసింది. తెలంగాణ వార్షిక బడ్జెట్పై శాసనసభలో 3వ రోజు చర్చ కొనసాగింది. తెరాస సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ చర్చను కొనసాగించారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన ఆయన అభివృద్ధిని అడ్డుకోవడం తగదని విపక్షాలకు హితవు పలికారు. తర్వాత చర్చలో పాల్గొన్న భాజపా, తెలుగుదేశం సభ్యులు ఎన్నికల్లో విజయాలకు పొంగిపోరాదని అధికార పార్టీకి సూచించారు. తెలంగాణను అప్పుల దిశలోకి నెట్టేలా బడ్జెట్ ఉందని ఆక్షేపించారు. ఈ బడ్జెట్ చూస్తూ ఉన్నట్టయితే ఈ రాష్ట్రం అప్పుల దిశలోకి నెట్టబడుతుందనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇవాళ మిషన్ భగీరథ 40,000 కోట్లు అంటే 30,000 కోట్ల పైచీలకు అప్పు రావాల్సింది. 2 బెడ్రూమ్ హౌస్ 2 లక్షల ఇళ్ళకైనా కానీ ఇవాళ 15,000 కోట్ల రూపాయలు ఇవాళ కావాల్సింది. బడ్జెట్లో ₹1 మనం పెట్టలేదు. ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు సమకూర్చలేదు. ఇవన్నీ చూస్తే 50,000 కోట్లు అదనంగా మనము అప్పు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. వాటర్ గ్రిడ్ 40,000 కోట్లు, ఇండ్లకు 16,000 కోట్లు, అంటే 63 సంవత్సరాలలో 69,000 కోట్ల రూపాయల అప్పు మనకు వస్తే 21 నెలలో చంద్రశేఖరరావు గారి పాలనలో 150,000 కోట్ల అప్పులకు అన్ని రెడీ చేసి పెట్టిండ్రు. బ్యాంకులతో ఒప్పందాలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విద్యుత్ సంస్థల అప్పుగా తీసుకుంటున్న రుణాలను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. వాటర్ గ్రిడ్ కోసం అప్పు చేసిన కార్పొరేషన్ ఉంది, దాన్ని తెచ్చుకున్నమాట వాస్తవం కావచ్చు. ఇలా హౌసింగ్ కోసం కొంత అడుకో బ్యాంక్ ముందుకు వచ్చినమాట వాస్తవం కావచ్చు. కానీ జనరేషన్ స్టేషన్ల కోసం, కరెంటు ఉత్పత్తి కోసం 91,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది అనేటువంటి మాట ఇది సత్యమా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయత్నానికి మీరు అభ్యంతరం పెడుతున్నారో చెప్పండి. 9 గంటల పవర్ని రేపు ఇవ్వాలని చెప్పేటువంటి సంకల్పాన్ని మీరు వ్యతిరేకమని చెప్పండి దయచేసి. మీరు ఒకవైపు ప్రజల గురించి మాట్లాడుతూనే ప్రజల కోసం ఆలోచించి, ప్రజల కోసం తపనపడి, ప్రజల కోసం ఇవాళ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నిందించడం తగునా అని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. బడ్జెట్పై వైకాపా సభ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడిన అనంతరం తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. 107,000 ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో సర్కార్ సమాధానం చెప్పటం లేదని కాంగ్రెస్, భాజపా విమర్శించగా వారి ఆరోపణలను తిప్పికొట్టిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించవద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశంలో మరి 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మరి మంత్రి గారు మొన్ననేమో 54,000, 58,000కు తీసుకొచ్చారు ఆ సంఖ్యని. ఆమెని ప్రభుత్వం ఎప్పటిలోగా దీన్ని నిలబెట్టుకుంటా కూడా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉందని అధ్యక్ష. మీరు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలేంటిది, లేదా ఉద్యమంలో మాట్లాడిన మాటలేంటిది, అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన మీరు ఇవాళ మరి ఏరు దాటేదాకా ఓడం వల్ల ఇప్పుడు ఏరు దాటిన తర్వాత ఏదో కాకి కబుర్లు చెప్ప. ఈ సమస్య ఆనాడు ఆ ప్రజలను, ఆ నిరుద్యోగ బిడ్డలని కలిసిమెలిసి ఉద్యమం చేసిన మేము మా బాధ్యత అధ్యక్ష. 11,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపినాము. 18,000 ఉద్యోగాల కోసం, నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాము. నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నింపడం కానీ, లేదా నింపడం కోసం పంపడం కానీ ఇప్పటికీ జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాల కోసం పంపినాం అధ్యక్ష. దేశ ఉన్నతి కోసం వివిధ రంగాల్లో శక్తి వంచన లేకుండా కృషి చేసిన సంస్కరణల సారథులను ప్రఖ్యాత స్కోచ్ సంస్థ సమున్నత రీతిలో సత్కరించింది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అవార్డులు ప్రదానం చేసింది.
దేశంలో సంస్కరణలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్భంగా ఢిల్లీలో స్కోచ్ సంస్థ 43వ సదస్సులో దేశ అభివృద్ధికి తోడ్పడిన నాయకులు, ప్రముఖులకు అవార్డులు అందించింది. ఈ సంవత్సరంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డు వరించింది. దేశంలో పేదరిక నిర్మూలనకు కేంద్రం కృషి చేస్తోందని స్కోచ్ సదస్సులో వెంకయ్య తెలిపారు. The real empowerment, the real democracy is at the grassroots level. So for that you need to empower, provide all the funds and functionaries also to those local bodies. Pradhan Mantri Gramin Sadak Yojana has taken a shape and the real revolution has started. Because without road, without connectivity, there is no development for the village. సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను తెలంగాణ ఐటీ మంత్రి తారక రామారావుకి స్కోచ్ ఛాలెంజర్ 2016 పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకున్న కేటీఆర్ నవకల్పనకు టీ హబ్ చిరునామాగా మారిందని వ్యాఖ్యానించారు. We want the next big breakthrough, the next Google, the next Facebook, next Twitter, next WhatsApp to come from India and preferably from Hyderabad. What we've done and what we've created in the form of T Hub is not something that's exclusive to Hyderabadis or Telangana people. It is something that's open to entire India. We have a lot of youngsters coming in from Jharkhand, places as remote as Jharkhand and Uttar Pradesh. They've all come in, they're all working with us. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు జైట్లీ, సుజనా చౌదరి, తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వినోద్ తదితరులు వెంకయ్యనాయుడు, కేటీఆర్లకు అభినందనలు తెలిపారు. అంతకుముందు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన కేటీఆర్ తెలంగాణకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడులతో వేర్వేరుగా సమావేశమైన ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, కేంద్రం సహకారం తదితరాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం కేటీఆర్ తెలిపారు. కోట్ల రూపాయలు టీ హబ్ రెండవ దశ నిర్మాణానికి, ఒక 3000 కోట్ల రూపాయలు ఐటీఐఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీల విషయంలో కరీంనగర్ పట్టణానికి అవకాశం కల్పించాల్సిందిగా ఈ సమావేశాల్లోనే తెలంగాణలో 153 స్థానాలకు శాసనసభ స్థానాలను పెంచాలని కోరడం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ప్రాజెక్టు జైకా వద్ద లోన్ తీసుకున్నాము. ఒక 833 కోట్ల రూపాయలు మనకి సేవింగ్స్ ఉన్నాయి. ఆ సేవింగ్స్ని వినియోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా జైకాకు ఒక మన వైపు నుంచి ఒక సానుకూలంగా ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా సహకరిస్తారనే ఆశాభావం ఉంది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని లడ్డూ ప్రసాదాలు, ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపును ఉపసంహరించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న ధర్మకర్తల మండలి తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తితిదే స్థలాన్ని రైల్వే శాఖకు కేటాయించేందుకు అంగీకరించింది. శ్రీవారి ఆలయంలో జయ, విజయ సమీపంలో ఉన్న వాకిలికి బంగారు తాపడం చేయించనుంది. తిరుపతిలో ధర్మ ప్రచారానికి ముందుకొచ్చే ధార్మిక సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా బాలాలయ నిర్మాణానికి వైటీడీఏ అధికారులు శంకుస్థాపన చేశారు. ప్రధాన ఆలయ విస్తరణ పనులు ప్రారంభించినందున బాలాలయ భూమి పూజ చేసిన అధికారులు ఏప్రిల్ 21లోపు నిర్మాణం పూర్తి చేసి చిన్నజీయర్ స్వామితో విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తామన్నారు. ప్రధానాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బాలాలయంలోనే మూల విరాట్టును దర్శించుకునే అవకాశం కల్పిస్తామని యాదాద్రి ఈవో వెల్లడించారు. రాజస్థాన్ థార్ ఎడారిలో భారత వైమానిక దళం సత్తా చాటింది. అణు పరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్లో ఉక్కు పిడికిలి పేరిట విన్యాసాలు నిర్వహించిన వైమానిక దళం దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన విన్యాసాల్లో ఆకాశ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుఖోయ్ 30, మిరాజ్ 2000, జాగ్వార్, MiG-29 వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, పైలట్ రహిత ఎయిర్ క్రాఫ్ట్లు సత్తా చాటాయి. ఈ విన్యాసాల్లో తేలికపాటి యుద్ధ విమానం తేజస్, Mi-17, Mi-25, Mi-35 వంటి హెలికాప్టర్లు ఆకట్టుకున్నాయి. మొత్తం 180 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రవాణా విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మినహా ఎవరి చిత్రాన్ని ముద్రించరాదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం సవరించింది.
ముఖ్యమంత్రులు, మంత్రుల ఛాయాచిత్రాలను ప్రభుత్వ ప్రకటనల్లో ముద్రించరాదని ఇచ్చిన ఆదేశాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సంబంధిత శాఖల మంత్రుల చిత్రాలను ప్రభుత్వ ప్రకటనల్లో ముద్రించవచ్చని స్పష్టం చేసింది. మిగిలిన నిబంధనలు అన్నీ 2015 మే 13న ఇచ్చిన తీర్పు మేరకే ఉంటాయని తేల్చి చెప్పింది. ఐడీబీఐ రుణ ఎగవేత అంశంపై విచారణకు హాజరయ్యేందుకు ఏప్రిల్ వరకు సమయం కావాలంటూ విజయ్ మాల్యా అభ్యర్థించిన వేళ ఏప్రిల్ 2న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు పంపింది. మాల్యా ఈడీ ముందు ఈ రోజే హాజరు కావాల్సి ఉంది. నిన్న ఈమెయిల్ ద్వారా సమయం కావాలని మాల్యా ఈడీని కోరారు. పరిశీలించిన ఈడీ కొత్తగా సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తాకీదునిచ్చిన ఈడీ గత 5 ఏళ్లలో మాల్యా వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులు, పన్నులకు సంబంధించిన సమాచారం పాస్పోర్టుతో హాజరు కావాలని స్పష్టం చేసింది. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లను మార్కెట్ రేట్లకు సమానంగా చేస్తామని ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ప్రజా భవిష్య నిధి పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర సహా మరికొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం పీపీఎఫ్ పై 8.7% వడ్డీ అందుతూ ఉండగా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వడ్డీ రేటు 8.1%గా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. కిసాన్ వికాస్ పత్రాలపై ప్రస్తుతం 8.7%గా ఉన్న వడ్డీ రేటును 7.8%కి తగ్గించింది. పోస్ట్ ఆఫీస్ పొదుపుపై 4%గా ఉన్న వడ్డీ రేటును యథాతథంగా ఉంచిన కేంద్రం 1 నుంచి 5 ఏళ్ల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గించింది. 5 ఏళ్ల వ్యవధి గల జాతీయ పొదుపు సర్టిఫికెట్లపై ప్రస్తుతం ఉన్న 8.5% వడ్డీని 8.1%కి పరిమితం చేసింది. బాలికల కోసం తెచ్చిన సుకన్య సమృద్ధి ఖాతాపై ప్రస్తుతం 9.2% వడ్డీ వస్తుండగా ఏప్రిల్ 1 తర్వాత 8.6% వడ్డీ మాత్రమే అందుతుందని కేంద్రం ప్రకటించింది. వృద్ధులకు సంబంధించి 5 ఏళ్ల వ్యవధి గల పొదుపు పథకంపై వడ్డీ రేటును 9.3 నుంచి 8.6%కి తగ్గించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఇక ప్రతి త్రైమాసికానికి ఓసారి సమీక్షిస్తామని కేంద్రం ప్రకటించింది. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితులు సహా రూపాయి బలపడిన వేళ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 5 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 275 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 24,729 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురై 24,682 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆసియా విపణుల్లో లాభాలు సహా రూపాయి విలువ 2 నెలల గరిష్ట స్థాయికి చేరిన వేళ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపగా కోలుకున్న సూచి 24,987 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. చివరకు 24,953 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 7,604 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.